డైలీ మైక్రో మెడిటేషన్ అంటే గంటల తరబడి చేయాలని చాలా మంది చెప్తారు. సో మనకు అంత టైం లేకపోయినా ఈ మైక్రో మెడిటేషన్ ఒకసారి ట్రై చేయండి. ఇది కేవలం 60 సెకండ్లు చేస్తే చాలు, 1 నిమిషం మాత్రమే. అండ్ ఇది ఎప్పుడు చేయాలంటే మీటింగ్ కి వెళ్లే ముందు, ఒక ముఖ్యమైన ఈమెయిల్ పంపే ముందు, లేదా ఎవరికైనా ఫోన్ చేసి ఇంపార్టెంట్ కాల్ ముందు 1 నిమిషం పాటు ఈ డీప్ బ్రీతింగ్ చేయండి. ఎలా చేయాలంటే హాయిగా కూర్చుని మీ కళ్ళు మూసుకుని ఇప్పుడు నిదానంగా లోపలికి గాలి తీసుకోండి, నెమ్మదిగా బయటికి వదలండి. కేవలం మీ శ్వాస మీద మాత్రమే దృష్టి పెట్టండి. వేరే ఆలోచనలు ఏం వచ్చినా కూడా పట్టించుకోకుండా ఉండండి. మళ్ళీ మీ శ్వాస మీద మాత్రమే దృష్టి పెట్టండి, ఎన్ని ఆలోచనలు వచ్చినా. ఈ ఎక్సర్సైజ్ ఎందుకు పని చేస్తుంది? కేవలం 1 నిమిషం ఇలా శ్వాస మీద మీరు ధ్యాస పెడితే అది మన మెదడుని చాలా ప్రభావితం చేస్తుంది, చాలా ఇంపాక్ట్ చేస్తుంది. ఇది మెంటల్ ఫాగ్, మెదడులో ఆలోచనలు, గందరగోళం ఇలాంటివన్నిటిని తగ్గిస్తుంది, మెదడుని క్లియర్ చేస్తుంది. అలాగే హార్వర్డ్ యూనివర్సిటీలో పరిశోధకులు చేసిన స్టడీస్ ప్రకారం కొద్దిసేపు మెడిటేషన్ చేసినా కూడా దాని ప్రభావం చాలా ఉంటుంది. ఒత్తిడికి కారణమైన హార్మోన్ కార్టిజాల్ ఇది తగ్గిపోతుంది. మనం ఇలా డీప్ బ్రీతింగ్ చేసినప్పుడు అది కార్టిజాల్ స్థాయిని తగ్గిస్తుంది. దీనివల్ల ఒత్తిడి తగ్గి మనసు ప్రశాంతంగా ఉంటుంది. మెడిటేషన్ వల్ల మన మెదడులోని ప్రీ ఫ్రాంటల్ కార్టెక్స్ అనే భాగం చురుగ్గా మారుతుంది. ఇది మన అటెన్షన్ ని పెంచుతుంది, మన నిర్ణయాలు తీసుకునే స్వభావాన్ని బలపరుస్తుంది, మరియు ప్రణాళికలు చేయడం అంటే ప్లాన్లు వేయడం ఇలాంటన్నిటిలో ఇది ఉపయోగపడుతుంది. అటెన్షన్ స్పాన్ కూడా పెరుగుతుంది. ఇలాంటి మైక్రో మెడిటేషన్ చేయడం వల్ల మనం ఒక పని మీద ఎక్కువసేపు దృష్టి పెట్టగలం.